హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఒకరు ప్రతి నెల 10,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసి ప్రతి నెల 5,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు. అయితే ఇద్దరిలో లాంగ్ టర్మ్లో ఎవరైతే వెల్దీగా ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఈఎంఐ కడితే ప్రాపర్టీ వస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళ గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇద్దాం. అలాగే నెక్స్ట్ కొంతమంది ఎస్ఐపి అంటే ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ అని అంటారు. వాళ్ళకు కూడా ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇద్దాము. సో ఓవరాల్గా ఈ వీడియోలో మనం ఈ కింది టాపిక్స్ మీద క్లారిటీ అయితే తెచ్చుకుందాం. అవి ఏంటంటే, ఒకటి ఎస్ఐపి వర్సెస్ ఈఎంఐ రియల్ డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఎవరి వెల్త్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ మీరు ఏది ఎంచుకోవాలి అనేది కూడా ఒక క్లారిటీ అయితే తెచ్చుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టాపిక్లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎస్ఐపి వర్సెస్ ఈఎంఐ యొక్క బేసిక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపి చూసుకుంటే, ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మనం ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం. ఇది మార్కెట్ రిటర్న్స్ ఆధారంగా మన అమౌంట్ అనేది కాంపౌండ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. అంటే మనం బ్యాంకుకి ఇంట్రెస్ట్ చెల్లిస్తూ ఒక ఆస్తిని కొనుగోలు చేయడం. ఇది కొన్ని సందర్భాలలో లయబిలిటీ కూడా అవుతుంది. సో ఇది ఓవరాల్గా ఎస్ఐపి మరియు ఈఎంఐ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్. ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ ఏ ఎవ్రీ మంత్ 5,000 ఎస్ఐపి అయితే చేస్తున్నారు. డ్యూరేషన్ వచ్చేసి 15 ఇయర్స్. మనం యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే 12% అనుకున్నా మనకి ఫైనల్ వెల్త్ వచ్చేసి 25 lakhs ప్లస్ అనేది మనకి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ పర్సన్ బి చూసుకుంటే ఎవ్రీ మంత్ 10,000 అయితే ఈఎంఐ చెల్లిస్తున్నారు. హోమ్ లోన్ చూసుకుంటే 10 lakhs, 8.5% ఇంట్రెస్ట్. డ్యూరేషన్ వచ్చేసి 15 ఇయర్స్ అనుకున్న టోటల్ అవుట్ఫ్లో చూసుకుంటే 18 lakhs. సో ఓవరాల్గా అసెట్ వాల్యూ ఆఫ్టర్ 15 ఇయర్స్ చూసుకుంటే 20 to 25 lakhs. ఇది ఆ లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా రిజల్ట్ చూసుకుంటే ఎస్ఐపిలో లిక్విడిటీ ప్లస్ వెల్త్ క్రియేషన్ అనేది ఉంటుంది. ఈఎంఐలో వన్ ఫిక్స్డ్ అసెట్ బట్ లెస్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెండింటిని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేయడం ద్వారా ఈ రెండింటి మీద మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ రెండింటి మధ్య రియల్ ట్రూత్ ఏంటో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐ అంటే మీరు కొందరికి బానిస అవుతారు. అంటే లైక్స్ బ్యాంక్స్ లాంటి వాటికి మీరు బానిస కింద ఉంటారు. అలాగే నెక్స్ట్ ఎస్ఐపి అంటే మీరు మీకు ఆదా చేయడం. అంటే ఆర్థిక స్వేచ్ఛను మీ అంతటి మీరే నిర్మించుకోవడం. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ రీసేల్ చేయాలంటే టైము మరియు బయర్ అనే వాళ్ళు అవసరం అవుతారు. కానీ ఎస్ఐపి లిక్విడిటీ ఎనీ టైం ఉంటుంది. ఎస్ఐపి ఈజ్ ఈక్వల్ టు వెల్త్. అలాగే ఈఎంఐ చూసుకుంటే అసెట్ మే నాట్ గ్రో ఫాస్టర్. అంటే అసెట్ అనేది అంత ఫాస్ట్గా గ్రో అయితే అవ్వదు. సో ఇది ఓవరాల్గా రియల్ ట్రూత్ ఈ రెండింటి మధ్య. ఐ హోప్ మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి ఐడియల్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. బెస్ట్ స్ట్రాటజీ చూసుకుంటే ఎవ్రీ మంత్ 10K సర్ప్లస్ అమౌంట్ ఉంటే కనుక మన దగ్గర ఒక 5K అనేది ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం. అలాగే ఒక 5K అనేది ఆర్డీ లేదా హోమ్ ఈఎంఐ చెల్లించడం ద్వారా మీరు వెల్త్ మరియు అసెట్ను రెండింటినీ నిర్మిస్తారు. కానీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఎస్ఐపికే ఇవ్వాలి. ఎందుకంటే టైం వాల్యూ ఆఫ్ మనీ ప్లస్ కాంపౌండింగ్ అనేది గ్రోత్ అవుతుంది కాబట్టి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఎస్ఐపి అంటే మీరు మీ ఫ్యూచర్ను స్ట్రాంగ్గా నిర్మించడమే. అలాగే ఈఎంఐ అంటే మీరు బ్యాంకుకి ఇంట్రెస్ట్ కడుతూ స్లోగా వెల్త్ బిల్డ్ చేయడం లాంటిది. సో ఫైనల్ సజెషన్ చూసుకుంటే ఎస్ఐపి ముందు చేయండి, తర్వాత అసెట్ అనేది బిల్డ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించడం లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.